Good afternoon, all of you. Please respond. Afternoon, sir. Good afternoon, sir. ఇద్దరే ఉన్నారా? మిగతా ఎవరు లేరా? రెస్పాండ్ అవ్వండమ్మా. Good afternoon, sir. ఓకే. సో త్వరగా జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి త్వరగా జాయిన్ అవ్వమని చెప్పండి. సో టోటల్గా 10 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. రైట్. మనం యూనిట్ 2 స్టార్ట్ చేసాం కదా. లాస్ట్ క్లాస్లో డీసీ ఏసీకి అలాగే పవర్ ఫ్యాక్టర్ అలాగే ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇంకా పీక్ వాల్యూస్ కోసం మాట్లాడుకున్నాం. ఏసీ అలాగే ఏసీ పవర్ సప్లై. సో ప్రజెంట్ ఇంకా స్టూడెంట్స్ యాడ్ అవుతున్నారు. సార్ చెప్పండి. ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవా సార్? అవన్నీ చదవాలా? అన్నీ చదవాలమ్మా. మీరు ఇంటర్మీడియట్లో లాగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివితే అవ్వదు. ఈ పేపర్ టాపిక్ వైజ్ నేర్చండి. సో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు అనేది మనకు తెలియదు. సో టాపిక్ వైజ్ నేర్చాల్సి ఉంటుంది. మీ బ్యాచ్తోనే ఈ పేపర్ స్టార్ట్ చేశారు కాబట్టి సో మనం క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో టాపిక్ వైజ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సరే, అయితే ఇన్ ద ప్రెసెంట్ లెక్చర్ వి విల్ సీ సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ పవర్ సప్లైస్. ఓకే, సింగిల్ ఫేజ్ అలాగే 3 ఫేజ్ ఈ వర్డ్స్ మనం వినే ఉంటాము. పవర్ సప్లైలో 2 టైప్స్ ఆఫ్ పవర్ సప్లైస్ ఉన్నాయి మనకు, సింగిల్ ఫేజ్ అలాగే 3 ఫేజ్ పవర్ సప్లైస్. సో అవేంటో ఒకసారి చూద్దాం. అలాగే 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకు స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవేంటో ఒకసారి చూద్దాం. సో జనరల్ సార్ ఏం కనబడట్లేదు సార్. మీ ఫోన్ అడ్డంగా పెట్టండి, హారిజాంటల్గా పెట్టండి. ఏంటి సార్? ఫోన్ అడ్డంగా పెట్టాలి. ఇలా పెట్టాలి. అడ్డం పెట్టారు సార్. ఇలా పెట్టండి అడ్డంగా. అది ఓపెన్ చేస్తారు అవ్వట్లేదు సార్. అమ్మ అందరికీ ఎలాంటి ప్రాబ్లం వస్తుందా? ఆ అబ్బాయికే? నాకు ఓన్లీ మహారాజ్ డిగ్రీ కాలేజ్ అనే ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఒకటే కనబడుతుంది సార్. జూమ్ అవుట్ చేయి. ఏంటి సార్? ఇప్పుడు స్క్రీన్ జూమ్ అవుట్ చేయి, జూమ్ ఇన్ చేస్తే అలాగే స్క్రీన్ మొత్తం కనిపించింది. నేమ్లు చేస్తాను సార్. మీరు స్క్రీన్ ని జూమ్ ఇన్ చేయండి. అవ్వట్లేదు. ఫోన్ స్క్రీన్ అందరూ హారిజాంటల్ గా పెట్టండి. హారిజాంటల్ అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెట్టేసా అయినా రావట్లేదు. అంతే అందరి నేమ్లు అర్థమైంది. మీ ఫోన్ లెసన్ అందరూ ఆడియో మ్యూట్ లో పెట్టండి. ఆడియో మ్యూట్ లో పెట్టాలి సార్. యాక్చువల్గా మీ ఫోన్ హారిజాంటల్ గా ఉంచుకోండి అందరూ. అలాగే మీ స్క్రీన్ రిజల్యూషన్ సపోర్ట్ చేయట్లేదు, అందుకోసమే అదంతా సైడ్ ఎడ్జెస్ లో మీకు కనిపించట్లేదు. సరే, ఏదేమైనా మన ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్లో పెడతాను ఆ లింక్. సో ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసి రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సరే, ఫస్ట్ జాగ్రత్తగా వినండి, క్లాస్ చెప్పింది వినండి. సింగిల్ ఫేజ్ అలాగే 3 ఫేజ్ పవర్ సప్లైస్ కోసం మాట్లాడుతున్నాం. అలాగే 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకి 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్. సో లెట్స్ స్టార్ట్. సరే, మనం జనరల్గా
రెగ్యులర్గా 93% మనం ఎక్కువగా ఏసీ పవర్ సప్లైని యూజ్ చేస్తాం. ఓకే, ఏసీ పవర్ సప్లై యూజ్ చేస్తాం. సో ఏసీ పవర్ సప్లైలో మనకు ఏసీ పవర్ సప్లైలో జనరల్గా మనకు వోల్టేజ్ అనేది సైనసోయిడల్గా సైన్ వేవ్ ఫామ్లో ఇలా సైనసోయిడల్గా మారుతుంది. సో దట్ మీన్స్ ద వోల్టేజ్ విల్ వేరీస్ పీరియాడికల్లీ యాజ్ వెల్ యాజ్ ది డైరెక్షన్ ఆల్సో చేంజెస్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనకి సైనసోయిడల్గా చేంజ్ అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆల్సో చేంజెస్ ఇన్ ఏసీ. సో ఏసీ యొక్క ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓవర్ టైం విత్ రెస్పెక్ట్ టు టైం. సరే, అయితే జనరల్గా మన ఇళ్లల్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే మనకు ఏసీ పవర్ సప్లైకి 2 కనెక్షన్స్ ఉంటాయి. ఒక సాకెట్ తీసుకుంటే 3 కనెక్షన్స్ ఉంటాయి, 3 హోల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ది దీన్ని ఏమంటారంటే ఫేజ్ అంటాం జనరల్గా. అలాగే దీన్ని న్యూట్రల్ అంటాం. సో ఫేజ్ జనరల్గా హాట్ అని కూడా అంటారు, లేదా లైవ్ అని కూడా అంటారు. దీన్ని న్యూట్రల్ అంటాం. అండ్ థర్డ్ పిన్ ఇక్కడ పెద్ద హోల్ ఉంటుంది, ప్లగ్లో పెద్ద హోల్ ఉంటుంది, దాన్ని గ్రౌండ్ అంటాం. ఎర్తింగ్ కోసం యూజ్ చేస్తాం. సారీ, గ్రౌండ్ కాదు, ఎర్తింగ్. సరే, మనకి ఎర్తింగ్తో ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ మనకు ఉండేవి ఏంటంటే ఫేజ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. ఫేజ్ జనరల్గా రెడ్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, అలాగే న్యూట్రల్ని జనరల్గా బ్లాక్ వైర్తో జనరల్గా మన స్టాండర్డ్స్ ఇలా మెయింటైన్ చేస్తాం. సరే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఫేజ్ ఉంది, న్యూట్రల్. సో దిస్ కైండ్ ఆఫ్ పవర్ సప్లై ఇస్ కాల్డ్ సింగిల్ ఫేజ్ పవర్ సప్లై. ఎందుకంటే ఇక్కడ ఒక సింగిల్ ఫేజ్ మాత్రం ఉంది యాజ్ వెల్ యాజ్ న్యూట్రల్. సో ఈ టైప్ ఆఫ్ పవర్ సప్లైని ఏమంటారు? సింగిల్ ఫేజ్ పవర్ సప్లై. అయితే ఈ సింగిల్ ఫేజ్ పవర్ సప్లై మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు ఇన్స్టాల్. మనం దీన్ని ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. కానీ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే సింగిల్ ఫేజ్ పవర్ సప్లైలు అనేవి హై పవర్ని డెలివరీ చేయలేవు. అంటే హై లోడ్స్ అనేవి ఇవి హ్యాండిల్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెల్డింగ్ చేయాలి, వెల్డింగ్ కోసం ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది, దానికి హై పవర్ కావాలి వెల్డింగ్ చేయాలంటే. సో అలాంటప్పుడు మన ఇళ్లల్లో ఉండే సింగిల్ ఫేజ్ పవర్ సప్లై అనేది మనకు సపోర్ట్ చేయదు. సో జనరల్గా ఈ సింగిల్ ఫేజ్ పవర్ సప్లైస్ అనేవి అప్ టు 2500 వాట్స్ ఇంత పవర్ని మాత్రమే డెలివరీ చేయగలవు. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఏసీ వేవ్ ఫామ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక కంప్లీట్ సైకిల్కి, దట్ మీన్స్ ఫర్ 360 degrees కంప్లీట్ ఫుల్ సైకిల్కి మన వోల్టేజ్ అనేది 2 times హై వస్తుంది, పీక్ వాల్యూస్కి చేరుతుంది. అలాగే ఇక్కడ జీరో వాల్యూ కూడా రీచ్ అవుతుంది వోల్టేజ్. సో ఇక్కడ 2 times మాత్రమే పీక్ వాల్యూ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది, ఇక్కడ పవర్ అనేది స్టేబుల్గా డెలివర్ అవ్వదు. మనం ఏదైతే డివైస్కి కనెక్ట్ చేస్తున్నామో, ఏదైతే డివైస్ సింగిల్ ఫేజ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేసామో, ఆ సింగిల్ ఫేజ్ పవర్ సప్లై కనెక్ట్ చేసిన డివైస్కి, ఆ పరికరానికి మనకు అప్లై చేసిన పవర్ అనేది స్టేబుల్గా అందదు. సో ఒకసారి హై పవర్ అందుతుంది, ఒకసారి జీరో పవర్ అందుతుంది, కొన్నిసార్లు లో పవర్స్ అనేవి రీచ్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ జీరో పవర్ అందుతుంది, ఇక్కడ హై పవర్ అనేది డెలివర్ అవుతుంది. సో మొత్తం మీద ఇక్కడ పవర్ అనేది స్టేబుల్గా డెలివర్ అవ్వట్లేదు మన డివైస్కి. సో దీనివల్ల మన సింగిల్ ఫేజ్ పవర్ సప్లైని మనం జనరల్గా అన్ని డివైసెస్కి మనం యూజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, కంపెనీలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఇండస్ట్రీస్లో పెద్ద మిషన్స్ ఉంటాయి, దానికి హై పవర్స్ అనేవి యూజ్ చేసుకుంటే. సో అలాంటి కేసులో ఈ సింగిల్ ఫేజ్ పవర్ సప్లైని మనం యూజ్ చేయలేము. సో అలాంటి కేసులో మనం ఏం యూజ్ చేస్తామంటే
3 ఫేజ్ పవర్ సప్లై 3 ఫేజ్ పవర్ సప్లైని యూజ్ చేస్తాం. సో ఈ 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకు టోటల్గా 3 ఫేజెస్ ఉంటాయి. అంటే సింగిల్ ఫేజ్లో ఫేజ్ ఉంది కదా, ఇలాంటివి 3 ఉంటాయి, 3 వైర్స్ వస్తాయి. అలాగే న్యూట్రల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మొత్తం మీద 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకు 3 లైన్స్ అనేవి ఉంటాయి, 3 వైర్స్ ఉంటాయి. సింగిల్ ఫేజ్ పవర్ సప్లైలో మనకు 2 వైర్స్ ఉంటాయి, ఒకటి ఫేజ్, ఇంకోటి న్యూట్రల్. అదే 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకు మొత్తం మీద 4 వైర్స్ ఉంటాయి, లేదంటే 3 వైర్స్ అని ఉండొచ్చు. మొత్తం మీద 3 ఫేజెస్ ఉంటాయి. అలాగే ఒక న్యూట్రల్ ఉండొచ్చు, లేకపోవచ్చు. సో ఈ 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకు 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్టార్ అలాగే డెల్టా కనెక్షన్స్. స్టార్ అలాగే డెల్టా. ఈ స్టార్ కనెక్షన్లో మనకు 3 ఫేజెస్ ఉంటాయి, అలాగే 1 న్యూట్రల్ ఉంటుంది. అందరికి అర్థమవుతుందమ్మా ఏం చెప్తున్నాం అనేది? ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ రిప్లై అవ్వండి, లేదా డౌట్ అడగండి. సో నేను ఏం చెప్తున్నా అర్థమవుతుంది అనుకుంటా. సో డెల్టా కనెక్షన్లో మనకు 3 ఫేజెస్ ఉంటాయి, అలాగే న్యూట్రల్ అనేది ఉండదు. సో స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ మనకి 3 ఫేజ్ పవర్ సప్లైకి ఎగ్జాంపుల్స్. సరే, ఇక్కడ 3 ఫేజెస్ అని అన్నాం కదా. సో ఇక్కడ 3 సిగ్నల్స్, ఇక్కడ 3 సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వేవ్స్ ఒక్కొక్క వైర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వైర్ తీసుకున్నాను, అందులో ఈ వేవ్ ఉందనుకోండి, ఎల్లో వేవ్. అలాగే నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మనకి ఈ సిగ్నల్ అందుతుంది. అలాగే థర్డ్ ఫేజ్లో ఈ వేవ్ అనేది అందుతుంది. ఓకే లిసన్. అది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 3 ఫేజెస్ ఉన్నాయి కదా. మా అందరికి నా వాయిస్ వస్తుంది కదా? ఓకే, సరే. ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి కదా. ఆ 3 ఫేజెస్లో మనకి సిగ్నల్స్ అనేవి, ఈ వోల్టేజెస్ అనేవి ఈ విధంగా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ కంప్లీట్ ఫుల్ సైకిల్కి 360 డిగ్రీస్కి మనకి ఈ సిగ్నల్, ఈ వేవ్ తీసుకుంటే 2 టైమ్స్ మ్యాక్సిమం రీచ్ అయింది. అలాగే ఈ వేవ్ ఇక్కడ నుంచి 2 టైమ్స్ మ్యాక్సిమం వచ్చింది. అలాగే ఎల్లో తీసుకుంటే మనకు 2 టైమ్స్ పీక్ వాల్యూస్కి రీచ్ అవుతుంది. అలాగే 3 వోల్టేజెస్ మనం ఎట్ ఏ టైము అప్లై చేస్తాం కాబట్టి 3 ఫేజెస్కి మనకు ఆల్మోస్ట్ యావరేజ్గా మనకు డెలివరీ అయ్యే పవర్, మన కనెక్ట్ చేసిన డివైస్కి డెలివరీ అయ్యే పవర్ అనేది యావరేజ్గా స్టేబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి 3 ఫేజ్ పవర్ సప్లైలో మన డివైసెస్ అనే హై లోడ్స్ అనేవి కనెక్ట్ చేయొచ్చు. అంటే వోల్టేజ్ ఇక్కడ 3 వోల్టేజెస్ ఎట్ ఏ టైం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి హై వోల్టేజ్ని ఈ 3 ఫేజ్ పవర్ సప్లై అనేది హ్యాండిల్ చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్లో ఈ జనరల్గా ఈ 3 ఫేజ్ పవర్ సప్లైని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈచ్ ఫేజ్కి, ప్రతి ఫేజ్ 1కి, ఫేజ్ 2కి, లేదంటే ఫేజ్ 2కి, ఫేజ్ 3కి 120 డిగ్రీస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఫేజ్లో. సో 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకి ఈచ్ ఫేజ్కి మధ్యలో 120 డిగ్రీస్ అనేది ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ 3 ఫేజ్ పవర్ సప్లైలో మనకు 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అవి ఏంటంటే స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్. సో స్టార్ కనెక్షన్లో
మనకు కనెక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. డెల్టా కనెక్షన్లో ఇదిగో డెల్టా ఫార్మ్, డెల్టా షేప్లో ఉంది. సో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, సింబల్స్ ఇది ఏంటంటే ఫేజ్ ఇండికేట్ చేస్తుంది, పవర్ సప్లైని ఇండికేట్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ ఇవి ఫేజ్ ఇండికేట్ చేస్తాయి. అంటే ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ సింబల్స్ అనేవి 3 ఫేజ్ ఇండికేట్ చేస్తాయి, అంటే పవర్ సప్లైని ఫేజ్ వైర్ని ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ జంక్షన్ నుంచి మనం న్యూట్రల్ తీసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మోటార్ కనెక్ట్ చేయాలనుకోండి, 3 ఫేజ్ మోటార్స్ అని మీరు వినే ఉంటారు. సో 3 ఫేజ్ మోటార్స్ అంటే ఇక్కడ హై పవర్ని హ్యాండిల్ చేస్తాయి కాబట్టి, సో అలాంటప్పుడు మన ఈ 3 ఫేజ్ పవర్ సప్లైని యూజ్ చేస్తారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్. సో డివైస్కి జనరల్గా మోటార్స్కి ఈ 3 ఫేజ్ పవర్ సప్లైని యూజ్ చేస్తాం. సో మన డివైస్ అనేది 3 ఫేజెస్ కనెక్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం విత్ రెస్పెక్ట్ టు న్యూట్రల్ మన పవర్ అనేది డెలివర్ అవుతుంది. ఓకే, సో 3 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్లో మనం ఇక్కడ 3 సిగ్నల్స్ తీసుకున్నాం కదా, ఈ 3 వోల్టేజెస్ అనేవి 3 ఫేజ్లో అట్ ది సేమ్ టైంలో మనం అప్లై చేస్తాం కాబట్టి యావరేజ్గా డెలివరీ అయ్యే పవర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, సో స్టార్ కనెక్షన్లో మన 3 ఫేజెస్ అలాగే ఒక న్యూట్రల్ ఉంటుంది. అదే డెల్టా కనెక్షన్లో మనకి ఇక్కడ న్యూట్రల్ అనేది ఉండదు. 3 ఫేజెస్ డైరెక్ట్గా మన డివైస్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ జనరల్గా స్టార్ నెట్వర్క్లో ఏమవుతుందంటే లైన్ వోల్టేజ్ అలాగే ఫేజ్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ అంటే ఇక్కడ it is the voltage difference between it is the potential difference between each phase. అంటే ఒక ఫేజ్ కి ఇంకో ఫేజ్ కి మధ్యలో ఉండే వోల్టేజ్, దట్ ఈస్ లైన్ వోల్టేజ్. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. సరే, లైన్ వోల్టేజ్ ఇక్కడ ఏంటంటే ఒక ఫేజ్ కి ఇంకో ఫేజ్ కి ఇట్ ఈస్ ద వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫేజెస్. ఈచ్ ఫేజ్. అదే ఇక్కడ ఫేజ్ వోల్టేజ్ అంటే ఇట్ ఈస్ ద వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫేజ్ అండ్ న్యూట్రల్. అంటే ఇక్కడ ఫేజ్ ఉంది కదా, ఆర్ ఉంది కదా ఫేజ్, అలాగే ఇక్కడ ఒక బి అనే ఫేజ్ ఉంది కదా. సో ఈ రెండింటి మధ్యలో ఉండే వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అంటారు. సపోజ్ ఇక్కడ ఈచ్ ఫేజ్కి వి వోల్టేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఈ మధ్యలో వి వోల్టేజ్ ఉందనుకోండి, ఇక్కడ వి వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ వి వోల్టేజ్ ఉంటుంది. సో ఆర్కి బికి మధ్యలో వోల్టేజ్ ఏమవుతుంది, 2V అవుతుంది. ఓకే, అలాగే ఫేజ్ వోల్టేజ్ అంటే ఏదైనా ఒక ఫేజ్కి అలాగే న్యూట్రల్కి మధ్యలో ఉండే వోల్టేజ్. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో వోల్టేజ్ ఎంత ఉందో కావాలంటే సో ఇలాగా, సో ఇక్కడ ఒక బి మాత్రమే ఈ రెండింటి మధ్యలో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైన్ వోల్టేజ్ అలాగే ఫేజ్ వోల్టేజ్ అనేది మనకు స్టార్ నెట్వర్క్లో స్టార్ కనెక్షన్లో డిఫరెంట్గా ఉంటాయి. అదే ఇక్కడ లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ డెల్టా కనెక్షన్లో సేమ్, ఎందుకు ఇక్కడ న్యూట్రలే లేదు. సో ఇక్కడ ఏవో ఒక టూ ఫేజెస్ మధ్యలో మాత్రమే ఆప్షన్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఫేజ్ వోల్టేజ్, దట్ ఈస్ ద లైన్ వోల్టేజ్. ఇక్కడ డెల్టా కనెక్షన్లో న్యూట్రల్ అనేది లేదు కాబట్టి మనకి ఫేజ్ వోల్టేజ్ ఏమవుతుందో లైన్ వోల్టేజ్ కూడా అదే అవుతుంది.
సో ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే స్టార్ నెట్వర్క్లో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేజ్కి మధ్యలో వోల్టేజ్ 2V ఉంటే ఒక ఫేజ్కి ఒక న్యూట్రల్ మధ్యలో వోల్టేజ్ V మాత్రమే ఉంది. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో అలాగే ఇంకో విషయం ఏంటంటే మన స్టాండర్డ్గా మన దేశంలో జనరల్గా ఫేజ్ అంటే 220 volts విత్ 55 hertz. ఇది స్టాండర్డ్ మన దేశంలో 220 volts ఉంటుంది అట్ 55 hertz. సో ఇక్కడ 3 phase మనకు వోల్టేజ్ ఏమవుతుందంటే 3 phase వోల్టేజ్ ఎలా ఉంటుందంటే 230 by 400, 230 volts by 400 volts. అంటే ఫేజ్ అనేది ఇక్కడ 230 ఉంటే ఇక్కడ 230 ఉంటే అదే ఏవైనా రెండు ఫేజ్ల మధ్యలో ఉండే వోల్టేజ్ 400 అవుతుంది. యాక్చువల్గా ఉందాక V+V 2V అవ్వాలి కదా సార్, అంటే ఫేజ్కి డబుల్ ఉండాలి కదా, అంటే అలా కాదు, మనం ఆర్ఎంఎస్ వాల్యూస్ తీసుకోండి. సరే, మనకి త్రీ ఫేజ్ పవర్ సప్లైలో మన స్టార్ నెట్వర్క్లో ఎలా ఉంటుందంటే వోల్టేజ్ ఒక ఫేజ్కి న్యూట్రల్కి మధ్యలో ఉండేది 230 volts, అలాగే ఫేజ్కి మధ్యలో ఉండేది 400 volts. అదే సింగిల్ ఫేజ్లో అయితే 220 volts by 55 hertz. ఇది మన స్టాండర్డ్ మన దేశంలో. అదే అమెరికాలో వేరే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అయితే స్టార్ నెట్వర్క్స్ అనేవి లో స్టార్టింగ్ కరెంట్స్. మనకు స్టార్ నెట్వర్క్లో స్టార్టింగ్ కరెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కంపేర్ టు డెల్టా కనెక్షన్తో కంపేర్ చేస్తే స్టార్టింగ్ కరెంట్ అనేది తక్కువ ఉంటుంది. అదే డెల్టా కనెక్షన్లో ఇట్ హ్యాస్ హై స్టార్టింగ్ కరెంట్ ఆర్ టార్క్. జనరల్గా ఈ త్రీ ఫేజ్ పవర్ సప్లైస్ అనేవి మోటార్కి అప్లై చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ అని అవ్వచ్చు. ఈ డివైసెస్కి స్టార్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ టార్క్స్ అనేవి కరెంట్ అనేది ఎక్కువ అవసరం అవుతాయి. లో పవర్ డివైస్ అయినా స్టార్టింగ్ కరెంట్స్ అనేవి చాలా ఎక్కువ అవసరం అవుతాయి. సో అప్పుడే ఆ డివైస్ అనేది రొటేట్ అవుతుంది. సో అలాంటి కేసులో మనకి ఏం చేస్తామంటే స్టార్ కనెక్షన్ కానీ డెల్టా కనెక్షన్ కానీ యూజ్ చేస్తాం. సో జనరల్గా మన ఇళ్లలో అయితే ఫ్యాన్ కెపాసిటర్స్ యూజ్ చేస్తాం. సో స్టార్ నెట్వర్క్స్ అనేవి లో స్టార్టింగ్ కరెంట్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయో అక్కడే యూజ్ చేస్తాం. అలాగే డెల్టా కనెక్షన్ అనేది హై స్టార్టింగ్ కరెంట్ ఆర్ హై టార్క్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయో అక్కడ యూజ్ చేస్తాం. సో అలాగే ఇంకోటి అబ్జర్వ్ చేస్తే దీన్ని స్టార్ ఎందుకన్నామంటే ఇదొక స్టార్ ఫామ్లో ఉంది కదా. సో దీని స్టార్ కనెక్షన్ ఇంకా వై అని కూడా అంటాం, వై కనెక్షన్ అని కూడా అంటాం. సో ఈ 3 phases విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ న్యూట్రల్ తీసుకుంటాం. ఓకే, 3 phases 1 న్యూట్రల్ ఉంటుంది. అది ఇక్కడ డెల్టా షేప్లో ఉంది కాబట్టి డెల్టా కనెక్షన్ అన్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింగిల్ phase and 3 phase power supply and star and delta connections. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ స్టార్ కనెక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్మిషన్లో స్టార్ నెట్వర్క్ని యూజ్ చేస్తాం. అలాగే డెల్టా కనెక్షన్ అనేది షార్ట్ డిస్టెన్స్ పవర్ సప్లైలో పవర్ ట్రాన్స్మిషన్లో యూజ్ చేస్తాం.
అలాగే ఇంకోటి ఏ పాయింట్ చెప్పామమ్మా, దీంట్లో ఫేజ్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్ ఆర్ డిఫరెంట్. అలాగే ఇక్కడ ఫేజ్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్ ఆర్ సేమ్. సో ఇది సరిపోద్దమ్మా మీకు? అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, లేదంటే చాట్ బాక్స్లో రిప్లై ఉంటే నో అని. So thank you all of you.